हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः शृण्वन्नोतिभिस्सीदसादनम् ॐ महागणपतये नमः। దివ్యాత్మ స్వరూపులారా, ఈరోజు ఆదివారం మానవుడికి అనుకూలమైన దినం. పిల్లలకి సెలవు, తండ్రికి సెలవు, తల్లికి సెలవు. ఆదివారం ఓ చిన్న పండుగ లాంటి దినం, అందరి గురించి చర్చించే దినం, ఒకరి గురించి ఎగతాళి చేసే దినం, పరనిందని పంచుకునే దినము ఆదివారం. కానీ అది తప్పైన పద్ధతి. ఆదివారం కుటుంబం కలుస్తుంది, ఒకతన కలిసి తింటుంది, మాట్లాడుకుంటారు, ఆలోచిస్తారు, తింటారు. అవకాశం మంచిగుంది. అప్పుడు కరెక్షన్ చేసుకోవాలి. వారం నుంచి చేసిన తప్పులేంటి, అపజయానికి కారణం ఏంటిది, అనారోగ్యానికి కారణం ఏంటిది, అశాంతి కారణం ఏంటిది అనేది మీ అంతలో మీరు కరెక్షన్ చేసుకోవాలి, తెలుసుకోవాలి. అత్త కోడల్ని, కోడలత్త బిడ్డని తల్లి, తల్లిని బిడ్డ, అన్న చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు ఆ రోజు వాళ్ళు ఉన్న బలహీనత ఏంటిది అనేది ఒక్కొక్కటి తెలుసుకోవాలి. ప్రేమతోటి కొట్లాడొద్దు, తెలుసుకోవాలి ప్రేమతోటి. అమ్మ అయితే బిడ్డ చెప్పదలుచుకుంటే అమ్మని కాళ్ళు పట్టుకొని, అమ్మ నీళ్ళు ఈ తప్పు ఉంది, కోడల్ని వేధిస్తున్నావు, ఉప్పు బాగాలేదంటావు, పప్పు బాగాలేదంటావు, కూర బాగాలేదంటావు, నువ్వు ఎన్నేళ్ళ వయసు నుంచి చేసిందనేవి నీకున్న తెలివితేటలకు ఆమెకేడు ఉంటాయమ్మా, నిన్నగాక మొన్న వచ్చిన కోడలు ఎంబడి పడతావని ప్రేమగా తల్లిని ఓదించే ప్రయత్నం చేయాలి. తల్లి సులభంగా వినదు, అత్త పోస్తుంది. అప్పుడు నిదానంగా కొడుకు దించాలి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. బెదిరించొద్దు, అదించొద్దు. ఆమె ఎన్ని రోజులు చేయడంతో ఆమె పప్పు ఎంత రుచిందంటే ఈ కూరగాయ లేకుండా కడుపునిండా అన్నం తినవచ్చు. అంటే ఆమెకు అనుభవం ఉంది, అది సత్యమే. కానీ
మరి ఆమెకు అవకాశం ఇస్తే కదా ఆమె నేర్చుకుంటుంది. ఏ వంట అయితే ఆమె చేస్తుందో అది బాగలేకున్నా అదొక రుచి. ఉప్పు ఎక్కువైంది, ఆహా అదొక రుచి. కారం ఎక్కువైంది, ఆహా ఇంత బాగుంటుంది, ఆ కారం ఎక్కువ ఉంటుంది, అదొక రుచి. అలా తీసుకుంటే సంసారంలో అడ్జస్ట్మెంట్ అవుతుంది, ఇంట్లో శాంతి ఉంటుంది, సంసారంలో శాంతి ఉంటుంది. కోడలు ఎదగలదు, తిరగబడి మాట్లాడదు, నీ కొడుకుని పట్టుకుని బయటికి వెళ్ళదు. ఆదివారం విలాస దినం కాదు, తన్ను తాను తెలుసుకునే దినం, తన లోపాన్ని ఖండించే దినం. ఖండించి ప్రేమని పంచుకునే దినం, దైవాన్ని ప్రార్థించి మెప్పించే దినం ఆదివారం. దైవాన్ని ప్రార్థించి దైవాన్ని మెప్పించే దినం ఆదివారం. అనుకూలంగా ఉంటాం. ఒక తాడైతే పిచ్చుకను కట్టగలం, ఆ 10 తాడు పోగులు కలిస్తే ఒక పగ్గం అవుతుంది. దాన్ని మనం ఏనుగును బంధించగలం. ఏ దోషాన్ని బంధించగలం, ఏ గ్రహాన్ని బంధించగలం, నవగ్రహాన్ని శాంతించపరచగలం. అధైర్యాన్ని ఎదిరించే శక్తిని సాధించి దైవ బలం తీసుకొని దుష్టగ్రహాల్ని దుష్టమసుని తరివేయచ్చు. మరి దివ్యాంగ స్వరూపులారా, ఈరోజు ఆదివారం మనం ఒక్క దగ్గర కలిసాం. దీనికి కారణం గత జన్మలో ఎక్కడో మనం డిపాజిట్ చేసుకున్నాం. ఏ జన్మలోనో ఎక్కడో చేసుకొని, నువ్వు ఉండేది హైదరాబాద్, నువ్వు ఉండేది బొల్లారం, నువ్వు ఉండేది నాందేడ్, నువ్వు ఉండేది కామారెడ్డి, ఒకరు ఉండేది నిజామాబాద్, ఒకరు ఉండేది ఒక గూడ, ఇంకోరు ఉండేది మక్లర్గూడ. అన్ని గూడల వాళ్ళు, అన్ని బస్సుల వాళ్ళు హైదరాబాద్లో ఉండి ఒక్క దగ్గరికి ఈరోజు కలుసుకున్నాం. దీనికి బలమైన కారణం ఎప్పుడో మనం కలిసి ఉండాలి, ఓ పరి మనం కలవాలని డిపాజిట్ చేసుకున్నాం దేవుని దగ్గర. అందుకనే మనం ఈరోజు ఒక్క దగ్గర నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. లేకుంటే మనం ఎవరు ఉండనివ్వడు. కడుపులో పిల్లగాడు, చేతిలో పిల్లగాడు, తలకాయలోగా వేదన, బాధ, కడుపులో మంట, నొప్పి, విరేచనాలు, కూర్చోవాలంటే వాంతి, తలనొప్పి, ఇవి ఎవరికీ లేవు. కొంతమందికి నిద్ర వస్తుంది, బాగా నిద్ర వస్తుంది. కారణం మైండ్ ప్రశాంతంగా అయిపోయింది, కూల్ అయిపోయింది, శాంతమైపోయింది, చల్లగా అయిపోయింది. అందుకనే చల్లటి నిద్ర, కమ్మటి నిద్ర వచ్చేస్తుంది. మీరు కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది మీకు. దివ్యాత్మ స్వరూపులారా, దోషాలు, ఎన్నో దోషాలు ఉంటాయి. ఏ దాని వల్ల మనిషి బాధపడుతుండో అందరికీ అర్థం కాదు. దైవానికి పూర్తి తెలుస్తుంది, సద్గురికి 70% తెలియవచ్చు అనుకోండి. దైవస్థితి ఇంకా బలమైంది. కానీ దైవం దయామయుడు. సద్గురు అనే పదవి మీద విడిచిపెట్టాడు. నీకు నాకు భేదం లేదని చెప్పుకున్నాడు ఆయన్నే. అంటే దోషాలు మానవుడికి ఎన్నో ఉంటాయి. ఏ దోషమై ఉంటుంది అది? క్రిమి దోషమా, కీటక దోషమా? కీటకం అంటే పాము నడిసేటి, క్రిమి పురుగులు, రకరకాల పురుగులు. పశు దోషమా, పక్షి దోషమా, గుట్ట దోషమా, పుట్ట దోషమా, చెట్టు దోషమా, నరదోషమా, నవగ్రహ దోషమా, వాస్తు దోషమా, జన్మ నక్షత్ర దోషమా, కలిదోషమా, కర్మదోషమా? ఇన్ని దోషాలల్లో ఏ దోషం పట్టుకుంటాము? ఎవరు పట్టుకుంటారు? ఈ దోషాన్నిటికీ చిన్న ఉపాయం. ఒక చిన్న గసల్ లాంటి ముత్యం పడ్డది కింద, గసల్ లాంటి డైమండ్ పడ్డది కింద, కంటికి కనబడతలేదు. అప్పుడు ఏం చేస్తాం మనం? జాడికట్టతో ఊడుస్తాం. ఒక దగ్గర తీసుకొచ్చి చాట్లు వేసి దాన్ని జాగ్రత్తగా చెరిగో కదిలిచ్చో చూస్తే అక్కడ మనకు కనబడుతుంది. అయితే సూర్యుడనే దైవశక్తి ముంగట ఏ కర్మదోషం కానీ, వాస్తుదోషం కానీ, నరదోషం కానీ నిలవదు. మాడిపోతుంది, ఆరిపోతుంది, కదిలిపోతుంది. జన్మ నక్షత్ర దోషం అంటే పుట్టుక గడియలోనే వస్తుంది. జన్మ నక్షత్ర దోషం
మీ నాన్నగారిది మీ తాతగారిది మీ నాన్నకు వస్తుంది, నాన్నగారిది మీకు వస్తుంది. తాతగారికి కుష్ఠరోగం ఉంది, మనముడికి వస్తుంది. తాతగారికి ఉన్న కుష్ఠరోగం కొడుకు వచ్చింది, కానీ అది ఇతనం పెరగలేదు, చెట్టు కాలేదు. చెట్టు అయితేనే కంటికి కనబడుతుంది. అది ఎవరి దగ్గరికి వచ్చింది? మనముడికి వచ్చిన తర్వాత ఆ చెట్టు 6 ఫీట్లు అయ్యి దాని కుష్టి వ్యాధి అన్నాడు, క్యాన్సర్ అన్నారు, టీబీ అన్నారు, వికలాంగుడు అన్నారు. అంటే బొక్కలు కూడా విరిగిపోతాయి, వికృత ఆకారం కూడా కావచ్చు. ఇద్దరు తల్లి తండ్రి ఎర్రటి వాళ్ళు, షార్ట్ అయిన వాళ్ళు, 5 ఫీట్లు ఉన్నవాళ్ళు, తెల్లగా గుండెడు ముఖం ఉన్నవాడు. ఒక నల్లటి పిల్లగాడు పుడతాడు, నల్లటి పిల్లగాడు, ఎత్తైన పిల్లగాడు పుడతాడు. ఆ పిల్లోని ఇద్దరు తల్లిదండ్రులు ఇలా చూడాలి, ఎక్కడిది 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 అనుమానం రేగిపోతుంది. అక్కడ బస్తీ వాళ్ళంతా రకరకాలుగా మాట్లాడడం మొదలు పెట్టుకుంటారు. ఎక్కడిదంటే ఆయన తాత తాత అంత పొడవు ఉండే. మళ్ళా చరిత్ర తీస్తే వెతుకుతే ఆయన తాత ఒకరింట్లో ఫోటో దిగినట్టు వాళ్ళెంబడి కలిసింది. అంత పెద్దవాడు, నల్లటివాడు, అజానుభావుడు. 5 ఫీట్ల వాళ్ళకి అజానుభావుడు పుట్టాడు. ఇదేంటి? జీన్ లోపట ఇదిలా ఉంటుంది. అయితే అదే రకంగా క్రిమి దోషకం, కీటక దోషం, పశు దోషం. ఒక క్రిమి గురించి తెలుసుకుందాం. క్రిమి చెదలు, చీమలు, పాకేటి రకరకాలుగా. ఇది పెద్ద పుట్ట ఉంది, 200 గజాల భూమి కొనుక్కున్నాం, పుట్ట పెద్దగా ఉంది. ఎప్పటి నుంచి ఉందో తెలియదు మనకు. ఒకరు అమ్మారు, కొన్నాక ఆ పుట్టని మనం నాశనం పట్టించాం. ఆ పుట్ట ఎన్ని వేలేనిది? 5,000 ఏళ్ళ నుంచి ఆ పుట్ట పరంపర నడుస్తుంది. ఆ పుట్ట పిల్లలు 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 మనవలు మనవరాలు, ఆ ప్రకారంగా ఆ పుట్ట సంతతి ఎప్పటి నుంచో నడుస్తుంది. 5,000 ఏళ్ళ సంవత్సరం నుంచి నడుస్తుంది. అది నా ఇల్లు, నా సొత్తు అనుకుంది. తర్వాత అవిటి సొత్తు మనం కొన్నాక ఏం చేసాం? దాన్ని గడ్డపాలతో పెకలు వేసి తవ్వేసి అక్కడ ఇల్లు కట్టుకున్నాం. అవి శపించినాయి. నాకు దిక్కు లేకుండా చేశావు, నీకు దిక్కు లేకుండా కానిపో, దీపం పెట్టేవాడు ఉండద్దు, నిన్ను కూడా ఏర్పకంగా నాశనం చేయాలి అనే శాపం క్రిమి నుంచి వెళ్ళింది. అది అదే ప్రకారంగా మనిషి కష్టమైంది. ఈ ఇబ్బంది పాలు వచ్చినప్పుడు అప్పుడు మహాత్ములు మహాపురుషుల దగ్గరికి వెళితే సులభంగా వాళ్ళు ఉపాయం చూయిస్తారు. జ్యోతిషులు చూయిస్తారు, నాడీశాస్త్రం చూయిస్తుంది, వేదమూర్తులు చూయిస్తారు, తెలిసిన వాళ్ళు చూయిస్తారు, పెద్దలు. కానీ బైరాగి, యోగి, మహాత్ముడు, సన్యాసి అనే వాటి దగ్గర దైవానుగ్రహం ఎక్కువ ఉంటుంది. దైవంకు దగ్గర ఉంటారు 30 మంది మాత్రమే. ఇంకా తండ్రికి వెళ్ళి తీస్తే 10 మంది మాత్రమే. 70 మంది డూప్లికేట్ వాళ్ళు ఉంటారు. పాములు ఎన్నో ఉన్నాయి, పడగ తీసే పాములు కొన్నే. అవి నాగులు, ఇవి త్రొచ్చ పాములు, రాక్షవతి గల పాములు, ఇవి డూప్లికేట్ పాములు. కాబట్టి పడిగి తీసే పాములు 10, మామూలు పాములు అవే ఆకారం, అదే బుస, అదే తత్వం, అదే కాటేయడం పద్ధతి అంతా అదే ఉంటుంది. కాబట్టి అక్కడ మనం జాగ్రత్తపడి అలాంటి వాళ్ళని వెతకాలి, వెతికి వాళ్ళ ఆశీర్వాదం పొంది ప్రయత్నం చేయాలి. వాళ్ళు మార్గం చూపిస్తారు. కానీ సాయి గీతాశ్రమంలో మీకు ఒక్క మార్గం చూసేది ఏంటంటే, ఏ దోషమై ఉంటుందో మనకు తెలియదు, తెలుసుకోవాలంటే కూడా అంత సులభమైంది కాదు. కొంతమంది మహాత్ములు అయినప్పటికీ అంత సులభమైంది కాదు. సీతమ్మ దగ్గర బంగారు లేడి వచ్చింది, బంగారి వన్నెతో లేడి వచ్చింది. సాక్షాత్ జగన్మాత, సర్వశక్తులు ఉన్నాయి ఆమె, కళ్ళు మూస్తే చాలు అన్నీ తెలుసుకోవచ్చు. కానీ మాయా కప్పేసింది. జింక రాగానే దోసకాయలు వలిచిపెట్టింది, కోసి పెట్టింది, ఆకులు తినబెట్టింది, తర్వాత నీళ్లు తాగిచ్చింది. తర్వాత ఆ మాయలో పడిపోయి నాకు జింక కావాలి, అది రాక్షసి అయి ఉండవచ్చు అని రాముడు చెప్పినా, లక్ష్మణుడు చెప్పినా సీతమ్మ వింటలేదు. సాక్షాత్ జగన్మాత, మీ తల్లి, మీ తల్లినే మోసం చేశాడు మారీచుడు. అయితే
మాటి మాటికి కర్మదోషాలు మోసం చేస్తూనే ఉంటాయి. ఆ మోసం నుంచి ఎలా మనం బయటపడాలి, ఎలా మనల్ని రక్షించుకోవాలి, ఎలా కర్మని ఎదిరించాలి అనేది మనం చక్కగా ఆలోచించాలి. ఏ దోషమై ఉంటుంది? అయితే చెట్టు, సూర్యుడు, ఆ కిరణాలు మీ మీద పడితే ఏ దోషం ఉందో ఆ కిరణంలో ఒక శక్తి ఉంది, అది వెతుకొని తీసుకుంటుంది. ఆ కిరణంలో ఒక దోషం ఉంటే ఆ దోషాన్ని ఏదో ఆ కిరణం వెతుకుంటుంది. సూర్యకిరణాలు ఎన్నో ఆ కిరణం వెతుకుంటుంది చక్కగా. ఆ ఏ చెట్టు అయి ఉండాలి? ఇది దృశ్యం చెట్టు అయి ఉండాలి, లేక సన్ఫ్లవర్ చెట్టు, సూర్యముఖి చెట్టు అయి ఉండాలి, లేక జిల్లెడు చెట్టు ఉండాలి. ఆ చెట్ల మీద సూర్యుడు పడాలి, ఆ కిరణాలు మీ మీద పడాలి. సూర్యభగవానుడా, ఏ దోషమో నాకు తెలియదు, నాకు పిల్లలు బతకడం లేదు. ఏ దోషమో నాకు తెలియదు, నా పిల్లలు జూదం ఆడుతున్నారు. ఏ దోషమో నాకు తెలియదు తండ్రి, నా భర్త నా మాట వింటలేడు, నా భార్య నా మాట వింటలేదు. కర్మదేవత నన్ను క్షమించు అని ఒక్కసారి ఆ చెట్టు ముందు నిలబడి సూర్యుడు వెళ్ళేటప్పుడు, ప్రొద్దున సూర్యుడు లేచినప్పుడు, వృక్ష శ్వాస విడుచుకునేటప్పుడు వృక్ష శ్వాస విడుచుకుంటుంది. సూర్యుడు అప్పుడు లేవగానే వృక్ష అన్నిట్లో లేస్తుంది. కింద పడుకున్న వృక్షం ఇలా లేస్తుంది. ఆ సమయానికి నీ కర్మదోషాన్ని సులభంగా సూర్యకిరణం వెతికి తీసుకువెళ్తుంది. సూర్యకిరణం అలా వెతుకుతుందా అని ఒక సందేహం. మీరెక్కడ ఉమ్మి వేసినా, నోట్లో నీళ్లు పుక్కలి చేసినా, ఉమ్మి వేసినా సూర్యకిరణం ఒక చుక్క నీ ఉమ్మిలోకెళ్ళి ఒక చుక్క తీసుకుంటుంది, నీరు చుక్క తీసుకొని తిప్పుతూ తీసుకుపోతుంది. అది తిప్పగా 100 చుక్కలైతే, 500 చుక్కలైతే తర్వాత పరమేశ్వరుడు అక్కడ ఒక ట్యాంకులో నింపుకొని ఫిల్టర్ చేస్తాడు. మీరు మీదికెళ్ళి నీళ్ళు పడ్డప్పుడు చెత్త చెదారం కనబడుతుందా నీళ్ళల్లో? ఎందుకంటే ఆయన ఫిల్టరు 500%, 200%. మీ ఫిల్టర్ మామూలు ఫిల్టరే, ఆ నీళ్ళు తాగితే ఏం కాదు. అయితే ఈ ప్రకారంగా పైకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఈ కిరణం కూడా మీలో ఉన్న కర్మదోషాన్ని వెతుకుతుంది. కర్మదోషాన్ని వెతికి తీసుకువెళ్ళి దాన్ని శుద్ధి చేస్తుంది, లేకుంటే దాన్ని నచ్చ చెప్తుంది. అంటే సూర్యకిరణంలో ఇన్ని శక్తులు ఉన్నాయి. సూర్యకిరణంలో ఇది ఒకటే కాదు, కర్మదోషాన్ని వ్యాధిని నివారించడం కాదు, నీకు వ్యాపారం కావాలి. వ్యాపార దోషం ఎక్కడుందో అది ఏ దోషమై ఉంటుంది? గుట్ట దోషమై ఉంటుంది. ఇల్లు కట్టాలంటే గుట్టను వెలగొట్టాలి, నేలమట్టం చేయాలి, నువ్వు ఇల్లు కట్టాలి. దాంట్లో కప్పలు ఉంటాయి, దాంట్లో రాక్షసులు ఉంటాయి, దాంట్లో ఎప్పటి నుంచో నివాసం ఏర్పాటు చేసుకున్న శక్తులు ఉంటాయి, దాంట్లో ఒక ఆత్మలు ఉంటాయి. దాన్ని పలగొడుతుంది, దాంట్లో ప్రాణం వెళ్ళిపోయాయి, అప్పుడు అనాథ అయిపోయాయి, అది కూడా శాపం. చెట్టుని నరుకుతీవి, చెట్టుని నరికేస్తేవి, అది ఏ చెట్టు అయిందో తెలియదు నీకు. చెట్టులో చెట్టు, మహా చెట్టు లక్ష్మీనారాయణుడు, రావి చెట్టు, చెట్టులో చెట్టు బలమైన చెట్టు, మర్రి చెట్టు శివుడు, బేల్పత్రి మారడికాయ చెట్టు పార్వతి, యాప చెట్టు లక్ష్మీదేవి. ఎలా గుర్తుపట్టగలం? లక్ష్మీదేవి ఏ యాప చెట్లు నిలబడ్డదో మనకు మామూలు కనబడుతుంది. యాప చెట్లు ఎన్నో ఉన్నాయి. ఒకరిని కొడతావు బిచ్చగాడు, ఇంకోని కొడతావు కూలి పని చేసేవాడు, ఇంకోడు కొడతావు అడక తినేవాడు, ఇంకోని కొడతావు జువ్వాడేవాడు, ఇంకోడు కొడతావు వాడు మామూలు భిక్షగానిలా ఉన్నారా, దేవాది దేవుని కొడుకు వాడు ఒక సన్యాసి, ఒక మహాత్ముడు శాపంతో ఆ రూపం ఎత్తిచ్చాడు. ఇవన్నీ కొడతావు నువ్వు. కొట్టగానే శాపం ఇస్తాడు, నువ్వు రాయి అయిపోతావు, నువ్వు బస్తం అయిపోతావు. 10 దెబ్బలు ఇంకా దీన్ని నీ కొడుకు తోడినట్టాడు చాలు. కొడుకు జీవితం అంతా కొడుతూనే ఉంటాడు. కొడుకు పెంచే బదులు సహాయం చేసే బదులు కొడుతూనే ఉంటాడు. ఈ దోషాలు ఈ ప్రకారంగా మానవుణ్ణి వేధిస్తాయి. అయితే దోషం ఇప్పుడు మనకు థైరాయిడ్కు ఏ దోషం, థైరాయిడ్ వ్యాధికి అనేదానికి ఏ దోషం? థైరాయిడ్ గ్లాండ్ పనిచేయదు. థైరాయిడ్ గ్లాండ్ మీద ఏముంటుంది? స్పైడర్ ఒకటి ఉంటుంది. ఆ స్పైడర్ మీకు తెలిసే ఉంటుంది, సాలెపురుగు. దానికంటే బలమైంది లోపల ఇంకోటి దాగుంటుంది,
చీతకోక చిలుక, బటర్ఫ్లై. ఎక్కడుంది అది? ఇక్కడ. ఈడ బటర్ఫ్లై విశుద్ధ చక్రంలో దాగి ఉంది లోపట. ఒక్కపారి ఇలా అంటే 1000 సార్లు ఇలా 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 అంటది. 1000 సార్లు కలుతుంది. ఒక్కసారి కదిలితే 1000 సార్లు కలుతుంది. ఇది చెడిపోద్ది ఎట్లా? చెడు మాట్లాడడం వల్ల, గావుకేకలు వేయడం వల్ల, ఐస్ నీళ్లు తాగడం వల్ల, వేడి నీళ్లు తాగడం వల్ల, పాపాత్ముల భోజనం తినడం వల్ల, పనికిరాని వాళ్ళ భోజనం తినడం వల్ల, అధర్మ భోజనం తినడం వల్ల, అధర్మమైన పాలు తాగడం వల్ల చల్లగా వేడితోటి ఇది మొదలవుతుంది. ఇంకోటి గట్టిగా మాట్లాడటం, గొంతు చీచుకోవడం, మంచివారి నింద చేస్తే కూడా థైరాయిడ్ వ్యాధి వస్తుంది. దీంట్లో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా థైరాయిడ్ వ్యాధి వస్తుంది. అన్నిటికంటే వచ్చేది ఎక్కువ ఎక్కడి నుంచి? సెల్ ఫోన్ నుంచి. బలమైన కాలం థైరాయిడ్ని దెబ్బతీసేది సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ థైరాయిడ్ని దెబ్బతీస్తుంది. ఈ థైరాయిడ్ బాగా చక్కగా పనిచేసే సమయం రాత్రి 9 గంటలకు పండుకున్న వారికి థైరాయిడ్ ఎల్ట్రాక్సిన్ గోళీ వేసుకునే అవసరం లేదు, తగ్గిపోతుంది. కానీ ఎంబడే బంద్ చేయకూడదు. మీరు ముందు మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. నేను చెప్పిన పత్యం చేస్తున్నారా? మొదట ఫోన్, తర్వాత టీవీ అలవాటు, కంప్యూటర్ ఉంది, అది తగ్గించుకోవాలా. టీవీ చూస్తే పర్లేదు, కానీ ఇది మాత్రం ఒక్కనాడు కూడా థైరాయిడ్ రావద్దంటే ఈ ఫోనే ముట్టుకోవద్దు. థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఇది మానేస్తే థైరాయిడ్ వ్యాధి రాదు. దీనికి కొన్ని పథ్యం ఉంటుంది. 9 గంటలకు పండుకోవాలి, 6:30కు అన్నం తినాలి, 6:30కు భోజనం తినాలి. అది వంకాయ కూరతోటి. వంకాయ కూరలో థైరాయిడ్కి ఔషధం ఉంది. దాంట్లో సైంధవ లవణం వేసుకోవాలి. ఏ కూర వండుకున్నప్పటికీ సైంధవ లవణం వేసుకోవాలి, రాక్ సాల్ట్. అది వేసుకుంటే థైరాయిడ్కు సహాయపడుతుంది. ముళ్ళు వంకాయలు తీసుకోవాలి, లేక రాములకాయలు దొరుకుతాయి, చిన్న చిన్న వంకాయలు, అవి తీసుకొని తినాలి. దాంట్లో థైరాయిడ్కి మెడిసిన్ ఉంది. చల్లగా తినడం, వేడి వేడి తినడం, డీప్ ఆయిల్ ఫుడ్, అధికంగా వేయించిన పదార్థాలు, మాంసాహారాలతో కూడా థైరాయిడ్ పెరిగే అవకాశం ఉంది. ఇంకా మీ దగ్గర లేని వస్తువులు ఎన్నో ఉన్నాయి. తోటకూర, పొనంటికూర, సోయికూర, సుక్కకూర. తోటకూర, పొనంటికూర, సోయికూర హార్మోన్స్ బ్యాలెన్స్ చేసేది. థైరాయిడ్ హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడానికి, దాన్ని ఆపడానికి, శక్తి పెంచడానికి తోటకూర, పొనంటికూర, వీలైతే ముళ్ళు తోటకూర తింటే ఇంకా మంచిది, దానివల్ల బాగుంటుంది. పాలకూరలో కూడా థైరాయిడ్కి మెడిసిన్ ఉంది. మరి దీనికి పండుకునే సమయం 9 గంటలు, 6:30 తినాలి, 9 గంటలకు పండుకోవాలి. లివర్ పనిచేసేది, థైరాయిడ్ పనిచేస్తే 9 గంటలకు, లివర్ పనిచేసేది 10 గంటలకి. 10 గంటలు లేటు పడితే లివర్ పనిచేయదు. లివర్ పనిచేసే సమయానికి మనిషి గంతులేయడం, తిరగడం, మాటలు మాట్లాడడం, అలసిపోవడం, రెచ్చిపోవడం వల్ల లివర్ అబ్నార్మల్ అవుతుంది. నార్మల్ ఉండదు, అబ్నార్మల్ అవుతుంది. మరి 3 గంటలకి చక్కగా పనిచేసేది, బాగా పనిచేసేది పెద్ద పేగులు, దాంతోపాటు కిడ్నీ. పొద్దున 7 గంటలకు పనిచేసే చిన్న పేగులు. చిన్న పేగులు 7 గంటలకి పనిచేయాలి. అప్పుడు ఏ గంజి అన్నా ఒక గ్లాసు గంజి 7 గంటలకు ఇవ్వాలి. లేకుంటే ఒక కప్పు కాఫీ కానీ టీ కానీ ఇవ్వచ్చు. కానీ అది ఇచ్చే బదులు ఏ గంజి తాగితే మంచిది. 7 గంటలకి గుర్రుమని శబ్దం వస్తే మీరు గమనించండి. చిన్న పేగులు అరుస్తాయి. ఆ సమయంలో చిన్న పేగులకు అది ఇచ్చేస్తే ఈ థైరాయిడ్ గ్లాండ్కి దానికి అన్నిటికీ సంబంధం ఉంది. దీంట్లో 6:30కు తినాలి, 9 గంటలకు పండుకునే ప్రయత్నం చేయాలి. థైరాయిడ్ ఉన్నవాళ్ళు, లివర్ వ్యాధి ఉన్నవాళ్ళు 10 కూడా పండుకోవాలి. 10 గంటలకు పనిచేస్తుంది కాబట్టి. మరి పెద్ద పేగులు బాగా పనిచేసే సమయం, కిడ్నీ పనిచేసేది మధ్యాహ్నం 3 గంటల నుంచి 4, రాత్రి 3 నుంచి 4. చిన్న పేగులు పనిచేసేది, అది కొంచెం దానికి ఏమన్నా ఇస్తే, ఏ కప్పు పాలు ఇచ్చినా, ఇంత రసం ఇచ్చినా, ఇంత గంజి ఇచ్చినా, పండ్ల రసం ఇచ్చినా 7 గంటలకి చిన్న పేగులు చక్కగా పనిచేస్తాయి. మరి సూర్యకిరణాలు తీసుకోవాలి. థైరాయిడ్ గురించి సూర్యకిరణాలు థైరాయిడ్ గ్లాండ్ మీద పడాలి, ఇక్కడ విశుద్ధ చక్రం మీద పడాలి. ఈ విశుద్ధ చక్రం మీద పడగానే సూర్యకిరణంలో లవణాలు ఎన్నో ఉన్నాయి, ఆ లవణం మనకు దొరుకుతుంది ఇక్కడ. అది ఎలా పడాలి? ఓంకారం చేయాలి. ఓంకారం, హ్రీంకారం. ఓం హ్రీ
కళ్ళు మూసుకొని చేయాలి, కళ్ళు తెరవద్దు. ఓం హ్రీం. అక్కడ రాక్ సాల్ట్ ఇవ్వడం, వంకాయ ఇవ్వడం, 9 గంటలకు పండుకోవడం, ఓంకారం ఇంకారం చేయడం, తర్వాత చల్లటి వస్తువులు తినకపోవడం, ఐస్ క్రీమ్ అసలే పనికిరాదు, థైరాయిడ్ గ్లాండ్ని చెడగొట్టేస్తుంది, అతివేడి అసలే పనికిరాదు, డీప్ ఫ్రైడ్ నాన్ వెజ్ అస్సలు పనికిరాదు. దీనివల్ల జబ్బు వస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా థైరాయిడ్. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం